మొత్తానికి మాధురి ఎంగేజ్మెంట్ అయిపోయిందిరా స్వామి అని ఆనందించేలోపు ఆనందమంతా ఇలా ఇలా ఆవిరైపోయింది. ఏమో బూచి, ఆశీర్వదించి వెళ్లాల్సిన వారందరూ మనల్ని పరామర్శించి వెళ్లారు. ఏందోలే అమ్మీ, దీని జాతకమే బాగోలేదో, టైమే బాగోలేదో అర్థమే కావడం లేదు. బాగోలేంది జాతకము టైము కాదత్తయ్య, ఆ సంబంధం. అవును, ఒక్కసారి ఆలోచించండి. అసలు మన ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్నీ ఆ సంబంధం అనుకున్నప్పటి నుంచే మొదలయ్యాయి. పెళ్లిళ్ళనేవి ఒక పద్ధతి చూసి చేసుకుంటారు కానీ ప్రాజెక్టులున్నాయని చేసుకుంటే ఇలానే ఉంటుంది. ఏంట మనిషిక అలా మాట్లాడుతున్నావు? వాళ్ళది మంచి సంబంధం. మాధురి ఆ ఇంట్లో హ్యాపీగా ఉంటుందని పెళ్లి చేస్తున్నాం గాని వాళ్ళ దగ్గర మనకంటే కొన్ని కోట్లు ఎక్కువ ఉన్నాయనో, కొన్ని ప్రాజెక్టులు ఎక్కువ ఉన్నాయనో కాదు కదా. ఆ భవాని గారిని చూసారా మావయ్య? అపార్థాలు చేసుకోవటం, అరవటం తప్ప ఇంకేమీ తెలీదు. అయినా ఇలా అయ్యి మంచి పనే అయ్యింది. అపార్థాలు చేసుకోవడం గురించి, అరవడం గురించి నువ్వు మాట్లాడకు నిషి. వినడానికి అస్సలు బాలేదు. అంటే ఏంటుదిరా? నా కరవటం తప్ప వేరే పనే లేదంటావా? నీ ఆలోచనే నీ సమాధానం నిషి. అయినా ఇలా జరిగి మంచి పని అయిందా? అవుదునా, ఇప్పుడైనా ఆ సంబంధం పక్కన పెట్టి మాధురికి మనకి తగిన సంబంధం తెచ్చుకుందాం. అయినా ఇదంతా జగదాత్రి వల్లే. అదే ఆ రోజు పెద్ద మనిషిలాగా పెళ్లి చేద్దామని ప్రపోజల్ తీసుకొచ్చింది. చేసిన మంచిలో కూడా చెడుద్దేశం వెతకడం మానుకో నిషి. నువ్వే ప్రశాంతంగా బ్రతుకుతావు, లేకుంటే జీవితకాలం అంతా మంచికి చెడుకి మధ్యలోనే మిగిలిపోతావు. మీరిలా నేను మాట్లాడే ప్రతి మాటకి యుద్ధం ప్రకటిస్తే మనం ఎప్పటికీ ఇలానే మాటల యుద్ధం చేసుకుంటూ ఉండిపోతాం వదినా. నేను నా వాళ్ల కోసం యుద్ధం చేస్తాను, కానీ నా వాళ్లతో కాదు. ఇది నీకు అర్థమైన రోజు మనకి మనస్పర్ధలుండవు. అయినా నిశ్చితార్థం వరకు వచ్చి పెళ్లి ఆగిపోవడం అంటే నీ మాటల్లా తేలికనుకుంటున్నావా? ఇది ఆడపిల్ల జీవితం నిషిక. మనిషి మాటతోనే నాశనమైపోతుంది. అందుకే ఈ ఇంటి ఆడపిల్ల గురించి మాట్లాడే ప్రతి మాట ఆచితూచి మాట్లాడాలి. అమ్మా కౌష్కి, నిషిక, మన దగ్గర గొడవపడే టైం కూడా లేదు. ఒక పక్క చరణ్ కేసు, ఇంకో పక్క మినిస్టర్ కేసు. కొంచెం ఏమరపాటుగా ఉన్నా మనం నేల మీదకి వచ్చేస్తాం. ముందు వాటి గురించి ఆలోచించండి. శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం భీమ విక్రమం ప్రభుం విచిత్రతాండవ ప్రియం కాశికాపురాధినాథ కాల భైరవం భజే. దరిద్రుడా, చిన్నగా రావచ్చు కదా, అంత స్పీడ్ ఏమి? ఏంటమ్మో మీద చేసుకుంటున్నావు ఏంటి? ఏడ్సావు, ముందు బ్యాగ్ తీ. తీస్తలే. ఇదిగో. ఏందమ్మా 100 ఇచ్చావా? మీటర్ 300 అయింది, ఇంకో 200 ఇవ్వండి. ఇదిగో చూడబ్బి, మా పెద్ద మనవడు యువరాజు పుట్టినప్పుడు ఇంతే ఇచ్చుండా, కౌశికి పుట్టినప్పుడు కూడా ఇంతే ఇచ్చుండా, మా మాధురి పెండ్లికి కూడా ఇంతే ఇస్తా. కావాలంటే ఉంచుకో, లేదంటే బ్యాగ్ తీసుకుని వెళ్ళు. పా. అమ్మా ఇంకో 200 ఇవ్వండి అమ్మా. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ ఇంకో 200 ఇవ్వండి అమ్మా. ఇష్టమైతే తీసుకో, లేదంటే అది కూడా ఇచ్చిపో. వదిలేండి అమ్మా. ఎల్లో. పొద్దున్నే భలే వ్యాపారం దొరికింది. మీలాంటి వాళ్ళు నమ్ముకుంటే అంతే గతి. అరెరెరెరే, పెండ్లిల్లంటే పండగలా ఉంటుందనుకుంటే ఇట్టా పాచి మొహాలు వేసుకుని కూర్చున్నారేమే. పాచి మొకాల ఈ ముసల్ది రాగానే అందరినీ చంపుతుంది. రేయ్ కొంగోడా, వెళ్ళి సామాన్లు తీసుకురా. నేనా? మరి నువ్వు కాకపోతే నేనా? వెళ్తున్నా. ఏయ్, మర్చిపోయా. తీసుకొస్తాను. బాగుండావా పిన్ని? బాగుంటానమ్మా. రా పిన్ని, కూర్చుందువు. నమస్తే.
అబ్బబ్బబ్బబ్బా ఎండలు ముంచేస్తున్నాయి. పొద్దున బస్సుకే వస్తున్నా అన్నావు కదా అత్త, మరి లేట్ అయింది? ప్రయాణం బాగా జరిగిందమ్మమ్మ. అబ్బో కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులతో కష్టంగా ఉన్నా ఇంకా బతికే ఉన్నాలే. బొస్సోడు అంత నెమ్మదిగా వచ్చుండాడు. నిశ్చితార్థానికి వద్దాం అనుకుంటే పెండ్లికి వస్తానేమోనని భయపడుండా. పోనీలే ముందే వచ్చేసుండా. ఏమి మొహాలట్టా పెట్టుండారు? కొంపదీసి నిశ్చితార్థం గాని ఆగిపోయి ఉండదా ఏమి? లేదమ్మమ్మ, జరిగింది. అమ్మయ్యా పోనీలే, మీ మొహాలు చూసి ఏ అశుభవార్త చెప్తారోనని భయపడుండా. మరి నవ్వులతో నిండాల్సిన ఈ ఇంట్లో ఈ నిశ్శబ్దం ఏమమ్మీ? ఇలా ఉంగరం పెట్టగానే అలా పోలీసులు వచ్చి పెళ్లి కొడుకుని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు నానమ్మా. ఏమి వైజయంతి, నిజమా? అవును పిన్ని, అసలు ఏమై ఉండదే? అదో పెద్ద కథలే. రాత్రికి తీరిగ్గా కూర్చున్నప్పుడు మాట్లాడుకుందాము. ఆ ఎండన పడొచ్చినట్టున్నావు కదా, ముందు చల్లగా ఏదైనా తాగు. కాచి పోయి తీసుకురాపో. అలాగే పెద్దమ్మా, ఇప్పుడే తెస్తాను. ఈ ముచ్చుమొహం పిల్లెవరే? మనవడి పెళ్లికి వచ్చుంటే కదా ఎవరో ఏందో తెలిసుండేది. ఓహో, మన యువరాజుకు యువరాణినా? హ్మ్. మొహల్లా అసలు కళే కనిపించడం లేదురా. మీ అందం ముందు మాలాంటి వాళ్ళం ఎక్కడ తొగుతాంలేండి నానమ్మగారు. అది కూడా నిజమే అనుకో. అమ్మా ఇదిగో మజ్జిగ. ఆహా, చూడటానికి ఎంత ముచ్చటగా ఉండారో. ఇంతకీ వీళ్ళిద్దరెవరే? నిషిక వాళ్ళ అక్క, అమ్మాయి భర్త పిన్ని. జగదాత్రి మా అమ్మమ్మ. మమ్మల్ని ఆశీర్వదించండి నాన్నమ్మ గారు. చల్లగా ఉండండి. చూసి నేర్చుకోండ్రా. ఏ అమ్మే, నువ్వు కూడా నేర్చుకో. ఏమైంది నాన్నమ్మ గారు అలా చూస్తున్నారు? మిమ్మల్ని ఎక్కడో చూసుండానమ్మే. ఎక్కడ చూసుండానో గుర్తు రావడం లేదు. మమ్మల్నా? ఎక్కడ మమ్మగారు? మీరేమైనా గుడివాడు వచ్చుండారా? లేదు, మేము ఎప్పుడు రాలేదే. అయితే ఖచ్చితంగా హైదరాబాద్ లోనే చూసుంటా. కొంపతీసి మనం ఎక్కడైనా చేస్తున్నప్పుడు లేదా ఫైటింగ్ అప్పుడు చూసుంటారా? ఏమో, నాకు కూడా అదే భయంగా ఉంది. ఎక్కడ చూసుంటానో? గుర్తొచ్చుండాది. అంటే చూసారా? ఎక్కడ చూసారేమమ్మా? గుళ్ళో చూసానమ్మాయి, గుళ్ళో. గుడిలోనా? నేను గుళ్ళోనే చూశాను. గుడిలోనా? గుడికెళ్ళినప్పుడు 100 మందిని చూస్తాం. ఎన్ని రోజులైనా బాగానే గుర్తుపెట్టుకున్నారు. గుళ్ళో మొక్కుకునే వాళ్ళని చూస్తావు, పెండ్లి చేసుకునే వాళ్ళని చూస్తావు. కానీ ఈ అమ్మాయిలాగా తన మెళ్ళో తనే తాళి వేసుకునే అమ్మాయిని చూడం కదా. ఏంటమ్మమ్మ నువ్వు చెప్పేది? జగదాత్రి తన మెళ్ళో తనే తాళి వేసుకుందా?
అవును కౌశికి, నేను పద్మక్క ఇద్దరు ఈ అమ్మాయి శివాలయంలో తాళి వేసుకోవడం చూసాం. అందుకే ఈ అమ్మాయి అంత ఖచ్చితంగా గుర్తుండిపోయిందమ్మే. అయినా ఏందమ్మే, ఆ రోజు గుళ్ళో తాళి ఎలా వేసుకున్నావమ్మే? తాళేమైనా దండా అట్ట నీకు నువ్వు వేసుకోవడానికే? పెళ్ళంటే సావుదాకా ఇడిపోము, మంచైనా సెడైనా కలిసి ఎదుర్కొంటామని ఒకరికొకరు చేసుకునే ప్రమాణమే పెళ్ళి. పెళ్లికి సాక్ష్యమే తాళి. అట్టాంటి తాళిని నీకు నువ్వే ఎట్టా వేసుకున్నావు? నేను తాళి వేసుకోవడం ఏంటి నానమ్మ గారు? మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు? నేను ఈయన పెళ్లి చేసుకున్నాం. నా మెడలో ఉన్న తాళి ఈయన కట్టిందే. అట్ట జరిగుండాది. ఏంటి పద్మక్క ఈ ఇడ్డూరం? ప్రేమలు పెరిగిపోయి పెళ్ళన్నా తాళన్నా మర్యాద లేకుండా పోతుంది ఈ కాలం పిల్లలకి. మర్యాద లేకున్నా భయం ఉండాలి కదా సామ్రాజ్యం. తాళితో ఆటలాడితే జీవితాలు తారుమారైపోతాయని అర్థమయ్యే రోజు దగ్గరలోనే ఉందిలే. పద పోదాం. పద. లేదమ్మే, నేను చూసింది మీ ఇద్దరినే. ఈ అబ్బాయి అట్ట నిలబడుంటే నువ్వే వెళ్ళి తాళిని తీసుకొచ్చి నీ మెళ్ళలో వేసుకున్నావమ్మే. చిన్నప్పటి నుంచి కేదార్ నా స్నేహితుడు మాత్రమే, అంతకు మించి ఏమీ లేదు అని చెప్పి సడన్ గా ప్రేమ, అందుకే పెళ్లి అని తాళి వేసుకుని వచ్చినప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఇంత సడన్ గా ప్రేమ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందా అని. ఇది ప్రేమ కాదు, జరిగింది పెళ్లి కాదన్నమాట. మరి ఎందుకు ఈ నాటకం? కేదార్ అంకుల్ చేతి నుంచి జగదాత్రి ఆంటీ తీసుకుని తన మెడలో చైన్ ఎందుకు వేసుకుంది? నీ మెడలోకి ఆ నల్ల పూసలు ఎలా వచ్చాయి? కేదార్ కట్టాడు కదా. ఎవరిని మోసం చేయటానికి, ఎవరిని సాధించడానికి, ఎవరిని పొందడానికి నీ మెల్లో ఈ తాళి వేసుకుని మొగుడు పెళ్ళాలని అందరి ముందు నాటకం ఆడుతున్నారు. ప్రమాణం చేస్తున్నాను నీ తండ్రిని తెస్తాను. ఈ చెయ్యిని మీ నాన్న చేతిలో పెట్టే వరకు నేను వదలను కేదార్. మాట్లాడు జగదాత్రి. నువ్వు మాకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మా అమ్మమ్మ చెప్తుంది నిజమేనా? మీకు పెళ్లి జరగలేదా? మీ ఇద్దరు భార్యాభర్తలు కాదా? చెప్పండి అమ్మి. మీరేమో ప్రేమ కాదన్నారు, అందుకే పెండ్లి అన్నారు. మా పిన్నేమో అసలు పెండ్లే కాలేదంటుంది. ఏది నిజమో? చెప్పండమ్మా, అసలేం జరిగింది? మీరిద్దరూ ఎందుకు ఇలా నాటకం ఆడుతున్నారు? ఇట్టా కాదు, నిజం ఎట్టా చెప్పించాలో నాకు బాగా తెలుసమ్మి. కేదార్ మీద ప్రమాణం చేసి పెండ్లయ్యిందో లేదో చెప్పమ్మి.
కాలేదని చెప్పాలి జగదాత్రి. ఈ వాటితో ఈ ఇంటికి పట్టిన పీడ వదిలిపోతుంది. ఏంటి సిస్టర్ ఛేదించేశారు? అంటే మా అమ్మమ్మ చెప్పింది నిజమేనా? మీ ఇద్దరికి పెళ్లి కాలేదా? లేదు లేదు. అంటే ఇన్ని రోజులు మమ్మల్ని మోసం చేశారా? అవును. మా ఇద్దరికి పెళ్లి కాలేదు. నా మెడలో తాళి కేదార్ కట్టలేదు. మేము ప్రేమించుకునే లేదు. అది అట్ట చెప్పమ్మే. అక్క చంపేస్తా. ఇంకొక్క మాట మాట్లాడినా ఇద్దరినే చంపేస్తాను. మీరు ఇంతగా దిగజారిపోతారని అనుకోలేదు. ఒక అబద్ధం అడ్డు పెట్టుకుని ఈ ఇంట్లోకి అడుగు పెట్టాలన్న ఆలోచన ఎలా రాగలిగిందో నాకు అర్థమే కావడం లేదు. ఎంతో పవిత్రమైన పెళ్లి విషయంలో అబద్ధం చెప్పడానికి మీకు సిగ్గుగా లేదు? ఈ ఒక్క అబద్ధంతో మీ మీద నేను పెట్టుకున్న నమ్మకాన్ని పాతాళంలోకి తొక్కేశారు. మీ మొహాలు చూడాలన్నా కూడా, మీతో మాట్లాడాలన్నా కూడా అసహ్యంగా ఉంది. ఏంటది ఇంకా వీళ్ళతో మాటలు? బయటికి పదండి. పదండి. నిషి, వదినా, మీరు అక్క చెప్పేది నేను చెప్పేది వినండి, వినక్క. అక్క అక్క వదినా, ప్లీజ్. ఇదంతా కళ. ఇప్పుడు నిజం చెప్తే జరిగేది కూడా ఇదే. ఒట్టు పెట్టి అబద్ధం చెప్పలేను. నిజం చెప్తే కేదారిక ఎప్పటికీ అనాథగానే మిగిలిపోతాడు. ఏం చేయాలి? ఏంటే ఒట్టు పెట్టి నిజం చెప్పమంటే అలా నిలబడ్డా? మాట్లాడు, చెప్పువే. చెప్పు జగదాత్రి, మా అమ్మమ్మ చెప్పింది నిజమేనా? మీ ఇద్దరికి పెళ్లి జరగలేదా? నువ్వు చెప్పే ముందు నువ్వు నీ మొగుడి మీద ఒట్టేసుండావని గుర్తుపెట్టుకో అమ్మి. నువ్వు చెప్పేది అబద్ధమైతే ఈ అబ్బోడి ప్రాణాలకే ప్రమాదం. చెప్పే దాత్రి,
అబద్ధం చెప్పే ఏం కాదు. నేను చెప్పే ఈ అబద్ధం వల్ల నీకు ప్రమాదం అంటే నేను చెప్పలేను కేదార్. అయ్యో భగవంతుడా, ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లో పెట్టావు? ఇప్పుడు నువ్వు మౌనంగా ఉన్నావు అంటే అమ్మమ్మ చెప్పింది నిజమే అని అనుకోవాల్సి వస్తుంది జగదాత్రి. నిజం చెప్పు, నీ మెడలో ఉన్న తాళి కేదార్ కట్టిందా లేదా నువ్వేసుకుందా?